సరస్వతి బ్యారేజ్ వద్ద పవర్ ప్రజెంటేషన్ అనంతరం మనతో పాటు ప్రకాష్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న ఏంటన్నా ఎందుకు ఈ లొల్లి జరుగుతుంది? మీకు అయితే దీనిపై సమగ్ర నాలెడ్జ్ ఉంది. అసలు ఏంది పరిస్థితి? వాస్తవం ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏదైతే ఉన్నదో అది కుంగిపోయింది కదా. ఒక 1 ఫీటే అది కుంగింది. మనం ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ చెప్తున్నట్టుగా మనిషి పోయేంత సందు లేదు, కనీసం చేయి దూరేంత సందు కూడా లేదు. క్రాక్స్ వచ్చినాయి. క్రాక్స్ వచ్చినా కూడా అది చిన్న కనబడుతున్నా కూడా దాని రిపేర్ మాత్రం పెద్దగా ఉంటుంది. అంటే ఉదాహరణకు అది 7వ బ్లాక్ లోపల 20వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు మనకి క్రాక్స్ కనబడుతున్నాయి. ఈ 3 పియర్స్ మారిస్తే సరిపోదు. ఎందుకంటే ఈ బేస్ ఏదైతే ఉన్నదో అది 7వ బ్లాక్ మొత్తం మీద ఉంటుంది. 7వ బ్లాక్ వచ్చేది మనకు 12వ పియర్ నుంచి 22వ పియర్ దాకా ఉంది. 11 పియర్స్ ఉన్నాయి దానిలో. కాబట్టి అవి మొత్తం మార్చాలి. అది మొత్తం మార్చాలంటే కనీసం 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. నిజంగానే ప్రభుత్వం కనుక వెంటనే మొదలుపెట్టి ఉంటే కనీసం జూన్ నెల నాటికి చాలా వరకు రిపేర్స్ అయ్యేటి. ఇప్పుడు వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈరోజు వరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు వాస్తవంగా. ఎందుకంటే ఆ పియర్స్కి కింద నష్టం ఎక్కడ జరిగిందనేది ఒక 13 మీటర్ల దిగువకు పోవాలి. అంటే 39 ఫీట్లు, 13 ముళ్ళ 39 ఫీట్లు కిందికి పోతేనే సీకండ్ పైల్స్, రాఫ్ట్, వాటి మధ్యలో ఏమైనా జాయింట్స్ లీక్ అయినాయా. రేవంత్ రెడ్డి గారు తెలియక చాలా విషయాలు మాట్లాడతారు. బ్యారేజ్లు ఎక్కడన్నా ఇసుకలు కడతారా అన్నాడు. ఫ్లోటింగ్ బ్యారేజ్, ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ బ్యారేజెస్. ఇక్కడ ఎక్కడ రాకలేదు. రాకున్న దగ్గరనేమో డ్యామ్ కడతారు. ఈ ఇసుక ఉన్న కాడ ఫ్లోటింగ్ బ్యారేజ్ కడతారు. వాస్తవంగా కూడా ఇసుకలనే తేలి ఆడతాయి అవి. కాకుంటే ఆ పియర్స్ కింద ఇసుకలకు నీళ్లు పోకుండా ఈ రాఫ్ట్స్, సీకెండ్ ఫైల్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద, అది ఒక్కటే చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఆ పద్ధతిలో ఇక్కడ కట్టారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా సీకెండ్ ఫైల్ సిస్టమ్ అనేది లేదు. అయితే ఆయనకు దాన్ని అర్థం చేసుకోలేక ఇది అవినీతి వల్ల, నాసి రకమైన మెటీరియల్ వాడడం వల్ల ఇట్లా జరిగింది అన్నాడు. మెటీరియల్ అంతా వాస్తవంగా చెప్పాలంటే ఎలాంటి వాళ్ళ మీద ఇప్పటివరకు మచ్చలేదు. ఒకవేళ ఎక్స్పర్ట్ వచ్చి నాసి రకమైనది వాడినలా అనేది చెప్పాలి. బట్ మొన్న ఇక్కడ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ఎగ్జామిన్ చేశారు. చేసినప్పుడు ఉండాల్సిన పారామీటర్స్ కంటే 20 పాయింట్స్ ఉంటే సరిపోద్ది అనుకున్న కాడ ఇంకా 5 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే నాణ్యత లోపల అది ఉన్నదానికంటే కూడా చాలా బాగుంది. కాబట్టి ఇది అవినీతి వల్లనో నాణ్యత లేకపోవడం వల్లనో జరగలేదు. 500 సంవత్సరాలలో ఇంజనీర్లు, సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేసిన దాని ప్రకారము మేడిగడ్డ ఈ ప్రాంతంలో, అంటే ఎక్కడైతే ప్రాణహిత నది కాళేశ్వరంలో కలుస్తుందో ఇక్కడ వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ ఏదైతే ఉన్నదో 28 లక్షల క్యూసెక్ల కంటే లోపు, అంటే ఒక 240-230 టీఎంసీలు. బట్ 500 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళి నీళ్లు పోయినాయి. అది 2022 జూలై 15 నాడు జరిగింది. మీకు గుర్తుండాలి, భద్రాచలం దగ్గర కూడా నీళ్ళు వచ్చి ఆ నీళ్ళన్నీ ఇక్కడ నుంచి పోయినాయి. అయితే మేడిగడ్డను డిజైన్ చేసేటప్పుడు ఏం చేశారు, 500 ఏళ్ళ రికార్డు తీసుకొని 28 లక్షలకే డిజైన్ చేశారు. 28,25,000 క్యూసెక్కులు. బట్ ఆ రోజు వచ్చింది 28,75,000 క్యూసెక్కులు. అంటే ఇంకొక 4-5 టీఎంసీల వాటర్ ఎక్కువ వచ్చింది. అయితే అన్ని ప్రాజెక్టులలో కూడా వాటర్ ఎక్కువ వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ గోదావరి ఎటువంటిదంటే భారతదేశంలోనే అత్యంత ఉధృతంగా వచ్చే నది, వేగంగా వచ్చే నది. ఇటువంటి ప్రపంచంలో 4-5 ఉన్నాయి. అంత ఉధృతంగా వచ్చింది కాబట్టి అప్పుడు బహుశా ఆ గేట్స్ దెబ్బతిని ఉండొచ్చు, లేదా కింద ఏవైనా సీకెండ్ పైల్స్లలో లీకేజ్ జరిగి ఉండొచ్చు. లీకేజెస్, సీపేజెస్ అనేటివి ప్రారంభంలో చాలా చిన్నగానే స్టార్ట్ అవుతాయి. అవి రాను ఏమవుతాయి అంటే మన దృష్టికి రాకపోతే పెద్దగా అవుతాయి. అయితే కిందికి వెళ్ళి 13 మీటర్ల కిందికి పోయి ప్రతిసారి చెక్ చేయరు. అక్కడ ఒక పొరపాటు జరిగి ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా తక్కువ బ్యారేజీలలోనే ఉన్నది. రెండవది ఏంటంటే 16 టీఎంసీలను స్టోర్ చేసే అంత పెద్ద బ్యారేజ్ ఎక్కడ లేదు. అయితే అప్పుడు కూడా మేడిగడ్డ ఏదైతే కుంగిందన్న అక్టోబర్ 21 నాడు 16 టీఎంసీల నీళ్ళు లేవు. ఇక్కడ కేవలం 10 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి. కుంగగానే మొత్తం వదిలేశారు. ఒక 2-3 రోజులలో నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అయితే ఆ రోజు వచ్చిన ప్రమాదం ఏంటంటే 17 లక్షల క్యూసెక్కుల వాటర్, 15 లక్షల క్యూసెక్కుల వాటర్ అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ కుంగిన రోజు రాత్రి, అంటే 6:30 కుంగింది. ఆ రోజు దినమంతా కూడా 15 లక్షల క్యూసెక్ల వాటరు చాలా ఉధృతంగా ప్రవహించింది. ఇది మేడిగడ్డకు బహుశా ప్రమాదం వరద వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒక విషయం చెప్పండి, ప్రధానంగా మీకు ఇరిగేషన్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది.
నేరుగా అసెంబ్లీ సాక్షిగా ఈ ఏదైతే మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయదు, ఇప్పుడు అంతా కూడా అది నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది, తెలంగాణ ప్రజలందరూ దీనిపై ఆలోచించాలి, కేసీఆర్ ప్రభుత్వం అంతా దోచుకుంది అని చెప్పి ఏంటి అసలు అంటే ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడానికి కారణం? అంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదన్నా మాట్లాడతాడు పొలిటికల్గా, కానీ 1 కోటి మందికి దాహార్తిని సాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుతోని ఆటలు ఆడుకోవద్దు. సరే పొలిటికల్గా ఎన్నన్నా అనుకోనియండి, కానీ ఆయన చేయాల్సిన పని ఏంటంటే తక్షణమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెద్ద ప్రమాదం ఇక్కడ జరిగింది అనేది తెలిసి తెల్లవారి నుంచి దాని మీద స్టెప్స్ తీసుకోవాల్సి ఉండే. ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తూనే, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కమిటీ కావచ్చు, ఒక పక్కన వాళ్ళది జరుగుతూనే ఉంటుంది. మనం ఎవరిని శిక్షించవద్దని అనట్లేదు. హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో ఏజెన్సీ తప్పైతే ఏజెన్సీని శిక్షించండి, కాంట్రాక్టర్ తప్పైతే ఎవరిది తప్పైనా అధికారుల తప్పైతే అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పాడు. వాళ్ళని డిఫెండ్ చేయడానికి బీఆర్ఎస్ ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అయితే అవినీతి అనే ముద్ర ఎందుకు వేశాడు అంటే, ఒక డ్యామేజ్ జరిగినప్పుడు నిజమేనేమో, డబ్బులు తిన్నాడేమో, నాసిరకంగా కట్టాడేమో, అందుకే ఇది కొట్టుకపోయిందేమో అని కనుక ప్రజలు నమ్మినట్టయితే, నమ్మింది కాబట్టే నేను అనుకుంటా అసెంబ్లీ ఎన్నికలలో మేడిగడ్డ ఎఫెక్ట్ ఆ పోలింగ్ బూత్ మీద చాలా ప్రభావం చూపెట్టింది. చాలా గెలిచే సీట్లలో కూడా నీళ్ళ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడానికి మేడిగడ్డ ఇంపాక్ట్ చాలా ఉంది. అవినీతి అనే దాంతోని ప్రజలు నమ్మిందని నేను అనుకున్నా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే ప్రచారం జరగాలంటే ఇది ఇట్నే కంటిన్యూ కావాలి. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఎక్స్పర్ట్ని పెట్టి 13 ఫీట్ల కింది 13 మీటర్ల కింది పోయి తప్పేందో బయటకు వచ్చిందనుకో, అప్పుడు ఇది అవినీతి కాదు, ఇది టెక్నికల్ డిఫెక్ట్ అనేది తెలిసిపోతుంది, లేదా వరద ప్రభావం అని తెలిసిపోద్ది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీతో, ఆర్టీవీతో, ఆయన ముట్టడు, ఎక్స్పర్ట్ను పంపడు. లాస్ట్ 1 మంత్ నుంచి ఎక్స్పర్ట్స్ కమిటీ ఫైలు రేవంత్ రెడ్డి పేషీలో పెండింగ్ ఉంది ఆయన సంతకం కోసం. జనవరిలో ఇచ్చారు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఈ రోజు వరకు దాని మీద సంతకం పెట్టలేదు. అంటే రాజకీయాలు కేసీఆర్ మీద కోపం ఉన్నా, బీఆర్ఎస్ మీద కోపం ఉన్నా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, కొత్తగా వచ్చేది ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకో 4-5 సీట్లు అటు ఇటు అయితే దానివల్ల రేవంత్ రెడ్డికి వచ్చేది ఇదేం లేదు. కానీ ఆయన ఫస్ట్ రైట్ ఏముండాలంటే తెలంగాణ ప్రజలు మంచికో చెడ్డకో ఆయనకు అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు తెలంగాణ ప్రజల అవసరాలను చూడాలి, తెలంగాణ ప్రజల కష్టాలను చూడాలి, కన్నీళ్ళను చూడాలి. సరే ఉద్యమ కాలంలోనూ అమరవీరులకు నివాళులు చెప్పాలి, కనీసం అసెంబ్లీ ముందు ఉంది కదా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి దండం పెట్టవచ్చు కదా. అంటే నీకు నిజంగానే తెలంగాణ పట్ల ఏమాత్రం ప్రేమ మమకారం ఉన్నా తక్షణమే దీన్ని పునరుద్ధరించాలని నేను కోరుతున్నా. ఇది 20 జిల్లాలకు ఒక కల్పవృక్షం లాంటిది. అదే అడగబోతున్నా. షార్ట్లో 1 నిమిషంలో మీరు ఒక విషయం చెప్పండి. అటు సరాద్దన్ కాటన్ విషయం చెప్పినారు, ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పినారు, ఇటు పలు హిస్టారికల్ బ్యారేజ్ గురించి చెప్పారు, తర్వాత కాళేశ్వరం బ్యారేజ్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ దూరదృష్టితో ఇది నిర్మించడం జరిగిందని చెప్పి ఏంటి అసలు దీంట్లో ఆంతర్యం ఏంది, ఏం జరిగింది? యాక్చువల్గా మేము మేనిఫెస్టో రాసినాడు, నేను కూడా అందులో సభ్యున్ని. ఏనాడు కూడా మేము రీడిజైన్ చేయాల్సి వస్తే తుమ్మిడిహట్టి అని అనుకోలే. సిడబ్ల్యూసి వాళ్ళు నీళ్లు లేవని ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇది మార్చి 5వ తేదీన. అంతకంటే 15 రోజుల ముందు ఆయన మొదటి పుట్టినరోజును కూడా ముఖ్యమంత్రిగా ఆయన మహారాష్ట్రలో జరుపుకున్నాడు. ఫిబ్రవరి 17 నాడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గర పోయి ఆయన ప్రాధేయపడ్డాడు. వాస్తవంగా ఏంటంటే జూన్ 2న తెలంగాణ రాగానే హరీష్ రావు గారు జూలైలో అప్పుడున్న పృథ్వీరాజ్ చౌహాన్, అప్పుడు కాంగ్రెస్ ఉండే, పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర పోయి 152కు ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేశాడు. ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని చెప్పాడు, వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. లాస్ట్కు వాళ్ళ కమిటీ కూడా తీర్పిచ్చింది 148 కంటే ఒక్క అడుగు కూడా పెంచేది లేదని. అప్పుడు ఏమైందంటే సిడబ్ల్యూసి వాళ్ళు ఏం చెప్పారో, ఒక 44 టీఎంసీలు మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వెదిర శ్రీరామ్ కూడా తప్పు మాట్లాడాడు. 165 టీఎంసీలు ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది కదా, మీరు ఎందుకు కట్టలేదు, రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది అన్నాడు. అదే రిపోర్ట్లో 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పి 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉందని చెప్పిండు. కాబట్టి నీళ్లు లేనప్పుడు ఎందుకు అని కాళేశ్వరంకి ఇక్కడికి రీడిజైన్ చేయడం జరిగింది. 20 జిల్లాల దారిని తీసే ప్రాజెక్టు, దీన్ని రాజకీయ కక్షలకు మేడిగడ్డను బలి చేయొద్దని చెప్పి నేను విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి. ఇది పరిస్థితి. ప్రధానంగా దీన్ని రాజకీయ కక్షలకు వాడొద్దని ఇటు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ విధానం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు లైవ్లో ఉండడానికి అవకాశం ఉంది, వెంటనే పునరుద్ధరించాలని, రిపేర్ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టాలని ఇటు ప్రకాష్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సుమతో రవినాయక్, ఆర్టీవీ, మేడిగడ్డ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.